భగవద్గీత 17 చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 18 శ్లోక. సత్కారమాన పూజార్థం తపోధంవేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమద్రువం. ఇంతకు ముందు శ్లోకాలు సాత్విక తపస్సు గురించి చెప్పిన తర్వాత ఇక్కడ రాజస తపస్సు యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు. ఇక్కడ తపస్సుకి లక్షణాలు కదా, దాన్ని ఆచరించే వాళ్ళ లక్షణాలు బట్టి అది మళ్ళీ దేనిగా పరిగణించబడుతుంది అన్నది మళ్ళీ అందుకు మారుతుంది ఎవరైతే ఆచరిస్తున్నారో. ఇక్కడ సత్కార అంటే ఏంటి అంటే ఇతరుల ద్వారా సత్కరింపబడటానికి. కొంతమందిని మనం ఎలా అయితే పురస్కారాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, అలా సత్కరింపబడటము, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ అన్నమాట. అలాగే మాన అంటే గౌరవింపబడటం. సత్కార మాన పూజార్థం అంటే ఇతరుల ద్వారా సత్కరింపబట్టము, గౌరవించబట్టము, పూజింపబట్టము. పూజించటం అంటే ఏంటి అంటే ఇప్పుడు 10 మందిని పిలిచినప్పుడు నిన్ను అంతటికన్నా ముందుగా పిలిచి, ముందుగా నీకు కూర్చోబెట్టి, ముందుగా నిన్ను ఆహ్వానించి, ముందుగా నీకన్నీ చేసి ఇవన్నీ కూడా అందరిలోకి కూడా నిన్ను గొప్పగా చూసుకోవటం, దాన్నే పూజించటం అంటారు. ఇలా ఇతరుల ద్వారా ఇవన్నీ కావాలని ఆశించి ఎవరైతే ఉంటారో, అందుకే అర్థం, ఇవి కావాలన్న కోరిక తీవ్రంగా ఉంటుంది. అంటే చేసేది క్రతు అదే అయినప్పటికీ కూడా కొన్ని వ్రతాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నాకు ఉన్నది చూపించుకోవటానికి నేను చేసేది, ఇవి చూపించుకోవడానికి అందరిని పిలుస్తున్నాను. ఈ చూపించుకోవడానికి పిలిచినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళ నుంచి ఇంకోటి కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నావు? ఇది చాలా బాగుంది అంటే ఇటువంటి నీ దగ్గర తప్పితే ఎవరి దగ్గర లేదు, ఇది నువ్వు తప్పితే ఇంకెవరు చెయ్యలేరు, ఇది నీకే బాగుంది, ఇది నువ్వు కాబట్టి చెయ్యగలవు, ఇట్లాంటివన్నీ ఇతరుల నుంచి వినాలని ఆశించేవారు. ఇక్కడ ఇతరుల నుంచి ఆశిస్తున్నాం అక్కడ వరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ మన స్వభావం బట్టి ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది అన్నట్టుగా నువ్వెలా అయితే ఆశిస్తున్నావో ఇప్పుడు నువ్వు ఇతరుల నుంచి ఇవి ఆశించి వాళ్ళని పిలుస్తావు, అలాగే వాళ్ళు కూడా నీ నుంచి ఆశించి ఉన్న వాళ్ళు నీ చెంతకి చేరుతారు. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అంటారు. ఇలా గొప్పలకి చెప్పుకోవటము, గొప్పలుగా అన్నీ ఉండాలి అని ఆడంబరాలకి పోయి ఎవరైతే ఇవన్నీ కోరికలతో ఆచరిస్తూ ఉంటారో, అందుకే ఇదేమైంది ఇటువంటి తపస్సులన్నీ కూడా అంటే ఇలా వ్రతాలు కానీ, కొన్ని నియమాలతో, కొన్ని నిష్టలతో, కొన్ని చేసేది ఉపవాసాలు కానీ, ఇవన్నీ అన్నవి కూడా మళ్ళీ సమాజానికి మనం ఏదన్నా సరే కొన్ని యజ్ఞయాగాల రూపంలో ఇంతకు ముందు చెప్పినట్టుగా కూడా అది కూడా రాజస ఎందుకు అయింది అంటే చేసే దాని మీద ధ్యాస లేదు, పైగా శాస్త్రంలో చెప్పినట్టుగా అందులో చెప్పింది చెప్పినట్టుగా కూడా ఆ విధి విధానాలు కూడా పాటించకుండా చేసేది అదే వ్రతం. కాకపోతే ఏమవుతుంది, ఆ నియమం మీద శ్రద్ధ లేదు, ఎందుకు భక్తి లేదు. ఈ భక్తి లేని కారణంగా శ్రద్ధ లోపిస్తుంది, శ్రద్ధ లోపించిన కారణంగా ఆ ఉపచారాలు లోపిస్తాయి. అలా అక్కడికి పెట్టేవన్నీ కూడా చాలా విలువైనవి పెట్టాను, ఇంతమందిని పిలిచాను, అంత ఆర్భాటంగా చేస్తున్నాను, అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నానన్న ధోరణిలోనే ఉండటము. అందుకే ఇటువంటివి ఆశించి ఎవరైతే చేస్తున్నారో అది డాంభికము, బడాయి కోసం చేస్తున్నావు. కొన్ని చెయ్యగలిగే అర్హత, ఆ స్థితి, అలాగే ఆ సమయం కూడా నీకు లభిస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు నీకు ఇంకా సద్బుద్ధి సత్ప్రవర్తన ఉన్నప్పుడు, జ్ఞానమయంగా నువ్వు ఉన్నప్పుడు, అజ్ఞానం వికారం ఇవేవీ లేకుండా నిస్వార్థంగా ఉన్నప్పుడు. ఇప్పుడు కొన్ని చాలా నియమనిష్టలు చెప్పింది కూడా ఎందుకు అంటే కొన్ని నువ్వు అనుసరించి ఆ నియమాల్ని నువ్వు ఉల్లంఘించకుండా భక్తితో శ్రద్ధతో ఎప్పుడైతే నువ్వు అక్కడ ఉండి శారీరకంగా కాకుండా అక్కడ మానసికంగా కూడా ఉండి నువ్వు ఎప్పుడైతే ఆచరిస్తూ ఉంటావు క్రమేణా నీలో మార్పు వస్తుంది. ఈ క్రమేణా నీలో మార్పు రాకుండా మళ్ళీ ఈరోజు 10 మందిని పిలిచాను, రేపు 100 మందిని పిలిచే అంత స్తోమత నాకు వచ్చింది, ఈ 100 మందిని పిలిచి ఇలా పెట్టేది కూడా నేను మళ్ళీ ఈ గుణాలతోనే ఈ స్వభావాలతోనే ఉండి చేస్తూ ఉంటే ఇంతకన్నా గొప్పగా చేశానని చెప్పించుకోవడానికి చేస్తున్నాను తప్పితే ఈ గొప్పగా ఏదైతే నా లోపల ఉందో సర్వంతర్యామి సర్వము వ్యాపించి ఉన్నాడో వాడి మీద నా దృష్టి లేని కారణంగా దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ మనకి రాదు. అందుకే ఆర్భాటాలకి హంగులకి పోయి ఆచరణ అన్నది ఉండకూడదు. ఆచరించేది ప్రతిదీ కూడా కొన్ని సంపర్కాల కొద్దీ నీలో మార్పు వస్తుంది. అందుకే సద్బుద్ధి ఉన్న వాళ్ళకి, సత్ప్రవర్తన ఉన్న వాళ్ళకి సత్సంగత్వం నువ్వు చేసుకుంటూ వెళుతూ ఉంటే కూడా క్రమేణా నీలో మార్పు వస్తుంది. అలాగే దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి
ఇలా దుష్టత్వంతో ఉన్న వాళ్ళకి, వాళ్ళకి సాన్నిధ్యంలో నువ్వు ఉన్నప్పుడు వాళ్ళు చేసేదే చూస్తున్నాను కానీ నేను చెయ్యట్లేదని నువ్వు అనుకుంటావు కానీ, చూడగా, చూడగా, చూడగా ఎలాగా తినగా, తినగా, తినగా ఆ వేపకాయ గూడా మనకి రుచిగానే అనిపిస్తూ ఉంటుంది. అలాగే చూడగా, చూడగా తర్వాత అవి చేస్తే పోయిందేముంది అన్నట్టుగానే మళ్ళీ మనలో అటువంటి తలంపులు వస్తూ ఉంటాయి. బడాయిలకి పోయి హంగులకి, ఆర్భాటాలకి అన్నట్టుగా చెయ్యటమే అలవర్చుకుంటూ ఉంటే అవే కావాలని మళ్ళీ ఇక్కడ ఉన్న శ్రద్ధ, భక్తి లోపంతోనున్నాయి. అవి ఇంకా ఇంకా లోపంతోనే అయిపోతాయి అని అర్థం చేసుకోవాలి. ఆచరించేది నన్ను నేను సరిచేసుకోటానికి. ఈ నేను, నేను అన్నది ఈ మక్కువ అన్నది నేను విడిచిపెట్టటానికి, అన్నిటికీ మూలమైన వాడి మీద నేను ధ్యాసను కుదుర్చుకుని ఉండటానికి. ఇవన్నీ లోపాలు వస్తున్నాయి అంటే ఏంటంటే, ఎలా అయితే సాత్వికానికన్నా రజోగుణం తక్కువ. రజోగుణం కన్నా తామసి ఇంకా తక్కువ. ఇప్పుడు నాకు ఇవి చేసే అంత స్థితి కలిగింది గానీ, నేను పురోగతి వైపుకి ఒక మెట్టు పైకెక్కేలా కాకుండా, ఒక మెట్టు కిందకి దిగజారేలా కూడా అవుతూ ఉంటుంది. ఈ డాంబికాన్ని విడిచిపెట్టకపోతే. అందుకే దంభేన చైవయత్ అంటే ఇక్కడ ఇది ఒక్కటే కాదు కదా! ఇప్పుడు కొన్ని కొన్ని లోపాలతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, కొన్ని ఆర్భాటాలకు పోయి, హంగులకి పోయినప్పుడు ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, యుక్త, అయుక్త అన్నది మళ్ళీ నాకు విస్మరణ. అది మర్చిపోతూ ఉంటాను. ఇది మర్చిపోయిన కారణంగా ఏమవుతుంది అంటే, చెయ్యరానివి కూడా నేను చేస్తూ ఉంటాను. ఆ చెయ్యరానివి చేసేటప్పుడు అదే అంటారు. నువ్వు ఇతరులకి సహాయం చేసి వాళ్ళని ఉద్ధరించేలాగా నువ్వు ఏది అందించకపోయినా పర్వాలేదు కానీ, వాళ్ళకి కీడు తలపెట్టకుండా, వాళ్ళకి కీడు చెయ్యకుండా, వాళ్ళకి నష్టం కలిగించకుండా, వాళ్ళని బాధించకుండా ఉండగలిగితే కూడా నువ్వు వాళ్ళకి సాయం చేసినట్టే. ఇక్కడ నేను ఉద్ధరింపబట్టలేదు కదా! ఇప్పుడు అందుకే అంటారు కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని జరుగుతున్నప్పుడు అవి చూసినంత మాత్రాన నీకు అదే ఫలితం వస్తుంది. అవి విన్నంత మాత్రాన నీకు అదే ఫలితం వస్తుంది. అలాగే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇప్పుడు నేనిక్కడ డాంబికంగా చేస్తున్నాను. భక్తి, శ్రద్ధ అన్ని లోపాలతో చేస్తున్నాను. ఇక్కడికి మళ్ళీ చాలా మందిని ఆహ్వానించాను. ఈ ఆహ్వానించిన వాళ్ళల్లో కూడా నేను భేదభావాన్నే చూపిస్తూ ఉన్నాను. ఉన్నవాళ్ళని ఒకలాగా, లేని వాళ్ళని ఒకలాగా వాళ్ళ ద్వారా నాకేదో లాభం వస్తుందంటే వాళ్ళని ఇంకా ప్రత్యేకంగా చూస్తున్నాను. ఎవరి వల్ల అయితే నాకు లాభం లేదో వాళ్ళని నేను మళ్ళీ చూడనైనా చూడట్లేదు. విస్మరిస్తున్నాను. ఇట్లాంటివన్నీ కూడా మనము చేస్తూ ఉంటాము. అందుకే ఇవన్నీ మళ్ళీ ఏం చేస్తాయి? హానే చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలా అయితే భగవద్భక్తిలో ఉన్నవాడిని వాళ్ళని నేను సత్కరిస్తే పరమాత్మకే నేను సేవించుకున్నట్టు అవుతుంది. ఇది విస్మరణ వస్తుంది. ఎందుకు? వాళ్ళ వల్ల నాకు లాభం లేదన్నది నాకు ఇక్కడ కుదురుకుని ఉంది కాబట్టి, నేను బడాయిలకు పోయి చేస్తున్నాను కాబట్టి మళ్ళీ గౌరవించదగిన వాళ్ళని గౌరవించకపోయినా నాకు హానొస్తుంది. అలాగే గౌరవించవలసిన వాళ్ళకి నేను గౌరవించకుండా వాళ్ళని మళ్ళీ తక్కువ చేసి తూలనాడినా మళ్ళీ నాకు హాని. గౌరవించకూడని వాళ్ళని ఎక్కువగా గౌరవించినా కూడా మళ్ళీ నాకు హాని. ఎందుకు హాని అని చెప్తారు అంటే, నేను చేసేది నాతోనే పోదు. నేను చేసేది మళ్ళీ చాలామంది చూస్తున్నారు. వాళ్ళకి కూడా ఇలా చెయ్యొచ్చని నేను మళ్ళీ ఇంకొకటి చూపించినట్టుగా మార్గం అవుతుంది. వాళ్ళు చేసినప్పుడు బానే ఉంది కాబట్టి అంటే ఏది నీకు ఇన్‌స్టంట్ రిజల్ట్ రాదు. అయినా సరే అది అక్యుములేట్ అయినట్టుగా నీకు తర్వాత చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ క్షణం ఏదొస్తుందో తెలీదు గాబట్టి నిత్యము, నిరంతరము ఎరుకలో ఉండటం అన్నది నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో, నిన్ను నువ్వు సరిచేసుకుంటూ ప్రతి క్షణం, అనుక్షణం కూడా ఆ పరమాత్మయందు రమిస్తూ భక్తి, శ్రద్ధలో ఎప్పుడూ లోపం లేకుండా ఉండాలి. నేను పెట్టే కానుకలు, నేను పెట్టే తిండి పదార్థాలు వాళ్ళకన్నా ఎక్కువ పెట్టాను, ఆడంబరాలకు పోయి ఇవి చేశాను, అవి చేశానని అసలైన దాన్ని నేను విస్మరించిన కారణంగా ఇటువంటి క్రతువులు ఎన్ని చేసినా దానివల్ల మనకి పెద్దగా ఏమీ ప్రయోజనము ఉండదు. అందుకే ఇవన్నీ తాత్కాలికము. అందుకే క్రియతే తదిహ ప్రోక్తం. ఇటువంటివన్నీ ఆశించి ఎప్పుడైతే ఆడంబరాలకి పోయి నువ్వు ఏదైతే చేస్తున్నావో, ఈ చేసి చెయ్యబడేవన్నీ కూడా ఇవన్నీ ఎందులోకొస్తున్నాయి? రాజసం చలమధ్రువం. రాజస తపస్సుల్లోకి వస్తాయి. ఇవన్నీ అస్థిరమైనవి, స్థిరత్వం లేనివి, తాత్కాలికమైనవి. శాశ్వతమైన దాన్ని నువ్వు పొందట్లేదు. ఈ శరీరమే శాశ్వతం కాదు. దీనితో ఆచరించే వాటి ద్వారా నువ్వు శాశ్వతమైన దాన్ని పొందగలవు కానీ, ఇలా చేస్తూ ఉన్న కారణంగా నువ్వు మళ్ళీ దానికి దూరం అవుతున్నావు అన్న అర్థం చేసుకోవాలి. శ్లోకానికి యథా తథా మీనింగ్ తీసుకుంటే సత్కారమాన పూజార్థం
తపోదంబేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. ఇతరుల నుంచి సత్కరింపబడాలని, గౌరవింపబడాలని, వాళ్ళ ద్వారా పూజింపబడాలి అని ఇటువంటివి స్వార్థ ప్రయోజనాన్ని ఆశించి ఇలా ఎవరైతే డాంబికంగా ఆడంబరాలకు పోయి ఆచరిస్తూ పైగా అనిశ్చితమైన ఫలితాల మీద ఇటువంటివన్నీ వాటి మీద మక్కువతో ఇలా చేసేవన్నీ కూడా తపస్సులు రాజస తపస్సులు అని అనబడతాయి అని శాస్త్రంలో చాలా చెప్పారు. చాలా చెయ్యకూడదని కూడా చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే వాళ్ళు చెయ్యొచ్చు, నేను చెయ్యకూడదా, నేనెందుకు చెయ్యకూడదు, నేను చెయ్యొచ్చు, అందులో ఏం చెప్పింది ఇప్పుడేమి మనకి వర్తించదు అని మనం ఎన్నన్నా అనుకోవచ్చు. అనుకోవటంలో పోయేదేమీ లేదు. కానీ వాళ్ళు ఎందుకు అలా పెట్టారు అన్నది ఒక్కసారిగా మనం ఆలోచించాలి. అంటే దానికి తగ్గట్టుగా పరిపక్వత మనలో ఉండాలి. అందుకే సులభతరుగా అందరూ కొన్ని చెయ్యొచ్చు అని చెప్పారు. చెయ్యమన్నవి కూడా చేసేటప్పుడు కూడా మళ్ళీ నువ్వు ఏ గుణానికి లోబడి చేస్తున్నావో, ఏ భావంతో చేస్తున్నావో, ప్రదేశం శుభ్రంగా ఉంటే సరిపోదు, శరీరం శుభ్రంగా ఉండాలి. బాహ్యానికి బయటకి శుభ్రంగా ఉండి వస్త్రాలు మంచిగా శుభ్రమైనవి వేసుకుంటే సరిపోదు, లోపల శుభ్రంగా ఉండాలి. బయట కంటే దీంతోనో దాంతోనో కడుక్కుంటాను, తుడుచుకుంటాను, శుభ్రంగా ఉన్నాను నాకు కనిపిస్తుంది. లోపల ఉన్నది ఎలా కనిపిస్తుంది అంటే నువ్వు దేన్ని చూడాలని ఇష్టపడుతున్నావో, ఎటువంటివి వింటూ ఉన్నావో, ఎటువంటివి ఇంకా కావాలన్న కోరికలు నీలో మెదులుతూ ఉన్నాయో దాన్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది. ఎవరికి తెలుస్తుంది, ఎవరు తెలుసుకోవాలి, ఎవరు మారాలి? నేను మారాలి. నేను, నాది, నాకు అన్నది నీలో ఎందుకు పెరుగుతున్నాయి అంటే రజోగుణ కారణంగా. మళ్ళీ ఈ స్వభావానికి, గుణానికి మూలమైంది ఏంటి అంటే మళ్ళీ ఈ శరీరం దీంతో పోషింపబడుతుంది. ఆహారం. ఆ ఆహారం ఎటువంటివి తింటున్నావు? ఇక్కడ రాజస అంటే ఏంటి? రజోగుణం ఉన్న వాళ్ళకి ఎటువంటివి ఇష్టము అంటే బాగా ఉప్పు, కారాలు ఎక్కువగా ఉండాలి. ఇవి ఒక్కటే అలా ఉంటే సరిపోతుందా అంటే లేదు. నలుగురిలో కూడా చాలా గొప్పగా ఉండాలని ప్రతిదీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి లభించాలి. అంటే ఇక్కడ రోగాల్ని ఉత్పత్తికి కారణమైన ఆహార పదార్థాలన్నీ కూడా వాళ్ళకి బాగా ఇష్టము. అంటే చేదు ఎక్కువగా ఉన్న, పులుపు ఎక్కువగా ఉన్న, ఉప్పు ఎక్కువగా, కారం ఎక్కువగా, అలాగే మాడిపోయిన పదార్థాలు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి బాగా ఇష్టము. పైగా నిష్ట లేకుండా ఆడంబరాల కోసమే వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. ప్రతిఫలాలు ఆశించి నన్నందరూ గౌరవించాలి. పైగా ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అంటే ఇక్కడ కొన్ని కొన్ని నియమాలు నువ్వు పాటిస్తూ ఉంటే ఒక క్రమశిక్షణ వస్తుంది. ఈ క్రమశిక్షణ అన్నది నిన్ను జ్ఞానానికి దగ్గరగా చేస్తుంది. ఒక శిక్ష నువ్వు పొందాలి అంటే ఒక నియమాన్ని పాటించాలి. దాన్ని ఉల్లంఘించకుండా నిస్వార్థంగా నువ్వు చేసుకుంటూ వెళుతుంటేనే అది నీకు కార్యసిద్ధి అన్నది ఎలా అయితే దక్కేలా చేస్తుంది. రాజోగుణం ఉన్న వాళ్ళకు కూడా అవన్నీ లభిస్తూ ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నాకు, నాది అన్నది చాలా ఎక్కువ కాబట్టి ఇతరులని బాధించైనా సరే అది మానసికంగా అవ్వచ్చు, శారీరకంగా అవ్వచ్చు. నాకది లభించాలి. నాకు కావాల్సింది నాకు కావాలి. ఈ తపన ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ సత్కరింపబడాలి. అందరిలోకి గొప్పగా పూజింపబడాలి. అందరితో పాటు అన్నది ఇక్కడ రాదు. నేను ప్రధానం అన్నది వస్తుంది. అందుకే నేనెక్కువగా గౌరవింపబడాలి. నేనెక్కువగా అన్నీ అందుకోవాలి. నన్నెక్కువగా పొగడాలి. పలానా వాళ్ళు అది చేశారంటే అంతకన్నా గొప్పగా చేస్తానని అనుకుంటారు గానీ, ఇది ఎందుకు చేశారు? నేనెందుకు చేస్తున్నాను? అన్నది ఇక్కడ ప్రధానంగా ఉండదు. అందుకే లోపాలు లభిస్తాయి. నిష్ట లేకుండా చేస్తారు. ఆడంబరాల కోసం చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిఫల రూపంలో ఏం కావాలి వీళ్ళకి? సత్కరింపబడాలి, గౌరవింపబడాలి. ఈ గౌరవం కోసం వీటి కోసమే వీళ్ళు పూజలు, పురస్కారాలు ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అందుకే ఇది రాజస తపస్సు అయ్యింది. తపస్సు చేసేలాగా ఉన్నప్పటికీ కూడా ఇది ఎప్పుడైతే రాజస తపస్సు అవుతుందో ఇక్కడ అంటే ఇక్కడ నువ్వు మళ్ళీ ఉన్నతంగా వెదగాల్సింది దానికి మళ్ళీ అలా కాకుండా కొన్ని కొన్ని ఆశించి చేస్తున్న కారణంగా ఆ ఆశ దగ్గరే ఆగిపోతావు. గౌరవ ప్రతిష్టలు అన్నది ఎక్కువగా ప్రాధాన్యత అన్నది వస్తుంది. అందుకే ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇప్పుడు పరమేశ్వరుని ఎలా అయితే పూజించుకుంటున్నావో ఆర్ఘ్యపాద్యాది ఉపచారాల రూపంలో అన్నీ చేసి ఇక్కడ అజ్ఞానం అన్న కారణంగా ఇక్కడ కొన్ని కొన్ని ఇతరులు నిన్ను పూజించాలి. ఎందుకంటే నేను అంతకన్నా గొప్పగా ఉన్నాను. అలాగే నా దగ్గర ఇది ఉంది. నేను ఇది చెయ్యగలను. నా దగ్గర ఇంత ఉంది కాబట్టి ఇలా సత్కరింపబడాలి అని, గౌరవింపబడాలి అని గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మదిలోంచి రావాలి. నేను ఇది ఇచ్చాను కాబట్టి నన్ను గౌరవించాలంటే అది కొనుక్కునే వస్తువు కాదు.
నువ్వు ఆశించకపోయినా నువ్వు చేసే కర్మలు బట్టి నిన్ను ఎవరైనా సరే నీకు తెలియని వాళ్ళు కూడా నీకు ఆ గౌరవం ఇస్తారు. ఎప్పుడైతే నువ్వు నిస్వార్థంగా కొన్ని ఆచరిస్తూ ఉంటావో, స్వార్థం కోసం ఎప్పుడైతే నువ్వు కొన్ని కొన్ని ఆచరిస్తూ ఉంటావో, దాని కారణంగా ఏమవుతుంది అంటే, నువ్వు సకామ నుంచి నిష్కామకి వెళ్ళాలి. ఇది సకామ కాదు. ఎందుకు అంటే, ఉద్వేగం పెరిగిపోతూ ఉంటుంది. నేను ఆశించినంత నేను సత్కరింపబడకపోయినా, నేను ఆశించినంత గౌరవం నాకు లభించకపోయినా, నేను ఆశించినంత మళ్ళీ ఈ పూజలన్నీ కూడా వాళ్ళ ద్వారా నేను పూజింపబడకపోయినా ఇప్పుడు నేనివి ఆశిస్తున్నాను గాబట్టి, ఇప్పుడు పిలిచిన వాళ్ళలో కూడా భేదభావం చూపిస్తున్నాను. ఆ భేదభావం ఎలా చూపిస్తానంటే, ఇప్పుడు నేను ఎవరినైతే కొన్ని కొన్ని ఆశించి ఉన్నానో వాళ్ళ ద్వారా నాకు లాభం వస్తుంది. ఇవి నాకు ఇంతమంది స్టేటస్ ఉన్నవాళ్ళైతే నాకింకా ఎక్కువగా పలానా వాళ్ళతో నాకు ఫ్రెండ్‌షిప్ ఉంది. ఇవన్నీ చెప్పుకోవటం కొంతమందికి బాగా ఎక్కువ. అందుకని ఏం జేస్తారు, ఆ 10 మందిని పిలిచినప్పుడు పిలిచిందెవరు? నేను. లేకపోతే వాళ్ళు రారు కదా! ఈ వచ్చిన వాళ్ళలో కూడా ఎవరైతే కానుకలు గొప్పగా తీసుకొస్తారో, ఎవరి వల్లైతే నాకింకా పేరు ప్రతిష్టలు పెరిగిపోతాయో, వాళ్ళకింకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అంటే ఇక్కడ చేసే క్రతువు మీద భక్తి శ్రద్ధ లోపించటమే కాకుండా, ఇక్కడ మళ్ళీ ఈ భేదభావం చూపిస్తూ ఉంటా. మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా కానుకల రూపంలో వీళ్ళకింకా ఎక్కువ అంటే ఎవరికి అవసరమో వాళ్ళకది ఇవ్వకుండా ఇక్కడ అవసరం లేని వాడికి కూడా గొప్పలు చెప్పుకోవటానికి మళ్ళీ నేను కొన్ని ఇస్తూ ఉంటాను. ఇచ్చిన దాని వల్ల గూడా మళ్ళీ మనకి ఎటువంటి ప్రయోజనము రాదు. అంటే ఇక్కడ చేసే అదే క్రతువు ద్వారా నేను ఉద్ధరింపబడొచ్చు. కానీ ఇక్కడ ఈ కాంక్ష అన్నది, కోరికన్నది ఎక్కడుంది? నేను సత్కరింపబడాలి. నేనన్నది రావటమే మనకి పతనానికి మూలం. అది జ్ఞానాన్ని తొలగిచ్చేస్తూ ఉంటుంది. జ్ఞానం వైపుగా వెళ్ళాలి అంటే క్రమశిక్షణ ఉండాలి. నిగ్రహం కావాలి. దేని మీద కావాలి? ఇంద్రియాల మీద కావాలి. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనోనిగ్రహం, ఆత్మ నిగ్రహం. సద్వినియోగం జేసుకోవాలి. ఈ శరీరంతో ఏదైతే క్రతువులు చెయ్యటానికి నాకు ఆ శక్తి, సమర్థత అన్నీ ఇచ్చాడో దీన్ని నేను దుర్వినియోగం చెయ్యకూడదు. అంటే సద్భావన ఉండాలి. సత్ప్రవర్తన ఉండాలి. అలాగే సద్బుద్ధితో, భక్తి, శ్రద్ధతో ఇది ఎప్పుడూ పూర్ణంగా ఉండాలి. అలా కాకుండా నేను సత్సంబంధాలు పెట్టుకుంటున్నాను గానీ, మళ్ళీ ఇట్లా నేను గౌరవింపబడాలి ఇవన్నీ ఆశించి చేస్తున్నాను. అప్పుడు నేను సత్కర్మలే చేస్తున్నాను గానీ, ఇక్కడ మళ్ళీ ఇటువంటివన్నీ ఆశిస్తూ ఉన్న కారణంగా స్వార్థ ప్రయోజనాలన్నవి నాకు ప్రాధాన్యత ఎక్కువైపోవటం కారణంగా మళ్ళీ ఏమవుతుందంటే దీనివల్ల నాకు ప్రయోజనము ఉండదు. ఎలా అయితే శరీరం ఉంది అంటే అర్థం ఏంటి? ఈ శరీరం మళ్ళీ వాక్కు ఉంది, మనస్సు ఉంది. నేను ఉద్ధరింపబడాలి అంటే త్రికరణ శుద్ధిగా ఆ క్రతువు మీద ధ్యాసుండి చేస్తే అది కోరిక. ఆ కోరిక వచ్చిందంటే అది అరిషడ్ వర్గం అంటారు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు. కోరికొచ్చింది అంటే అది నాకు అనుకూలంగా నేను అనుకున్నంత నాకు రాకపోతే మళ్ళీ కోపం వస్తుంది. ఆ కోపం వల్ల మళ్ళీ లోభం, స్వార్థం ఇవన్నీ కూడా ఎక్కువగా తీవ్రతకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎలా అయితే యయాతి. యయాతి అన్నవాడు ముగ్గురు కొడుకులున్నారు, ఇద్దరు భార్యలున్నారు. ఆ కథంతా విడిచిపెట్టేస్తే ఏదైతే కోరికన్నది ఎలా అయిపోయిందంటే ఇతను చేసిన దానికి కారణంగా ఏదైతే శాపానికి లోబడినప్పుడు ఆ శాపం కూడా ఏంటి అంటే వృద్ధుడైపోతామని తన మాంగార్యతన్ని శపిస్తాడు. ఈ వృద్ధుడైపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ భోగప్రాయమైనవి నేను అనుభవించలేను. ఇవన్నీ అనుభవించకపోతే ఇంక ఎందుకు అనుకున్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ అనుభవించాలంటే ఏంటి, మళ్ళీ విమోచన అడిగినప్పుడు ఆయనేం జెప్తాడు శాపం ఇచ్చినాయనే, "నీ దగ్గర నుంచి ఇదే ఎవరన్నా స్వీకరిస్తే వాళ్ళకిచ్చేసి వాళ్ళ యవ్వనాన్ని నువ్వు తీసుకోవచ్చు" అంటాడు. తన ముగ్గురు పిల్లల్ని పిలిచి పెద్దవాడిని అడిగితే వాడివ్వనంటాడు. రెండోవాడిని అడిగితే వాడివ్వనంటాడు. మూడోవాడిని అడిగితే వాడు ఇవ్వటానికి ఒప్పుకుంటాడు. ఇక్కడ మనకి కోరికన్నది ఎంత తీవ్రంగా అయిపోతుందో దానికి కారణంగా కొన్ని కొన్ని విస్మరిస్తాం అంటారు. అజ్ఞానం అన్నది ఎక్కువైపోతూ ఉంటుంది. పిల్లవాడు నాకు తన యవ్వనాన్ని ఇస్తా అన్నాడు. నా వృద్ధాప్యాన్ని తను తీసుకొని తన జీవితాన్ని నేను పాడు చేస్తున్నాను. ఇంత అనుభవించాను కదా! ఇంకా ఎందుకు అన్న భావన రాదు. కోరికకు ఒకసారి నువ్వు లోబడిపోయినప్పుడు ఇక్కడితో ఆపేయాలి. ఇది ఫుల్ స్టాప్ అన్నట్టుగా మనకి ఉండదు. అది ఇంకా ఇంకా తీవ్రంగా అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు? విచక్షణ రహితంగా నువ్వున్నప్పుడు. తీసుకున్నాడు. తీసుకొని మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు చక్కగా అనుభవించాడు. అన్ని వేల సంవత్సరాలయిన తర్వాత అప్పుడు తన మీద తనకే విరక్తి కలిగింది. ఎందుకు? అంటే
ఇంతలాగా నాకు శాపం వచ్చింది నా కారణంగా. అయినప్పటికీ కూడా ఈ కోరికకి నేను అంతలాగా పడిపోయాను అంటే, మళ్ళీ నా ఒక్క బిడ్డ యవ్వనాన్ని తీసుకొని మళ్ళీ ఇది నేను అనుభవిస్తున్నాను. వాడికి వృద్ధాప్యాన్నిచ్చాను గానీ, వాడు ఆనందంగా స్వీకరించాడంటే నాలో అంత నిగ్రహం లేని కారణంగా, ఇంత దిగజారిపోయి ఉన్న కారణంగా అన్నది అప్పుడు కలిగి, మళ్ళీ ఆ పుత్రుడికి ఏం చేస్తాడు, రాజ్యాన్ని, సర్వస్వాన్ని ఇచ్చేసి, మళ్ళీ తన శాపాన్ని తానే తీసేసుకుని ఆ కొడుక్కి యవ్వనాన్ని తనకి తిరిగిచ్చేసి రాజ్యాన్ని అప్పచెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ వనప్రస్థుడిగా వెళ్ళిపోతాడు. అలాగే ఈ కోరికలన్నవి, ఈ ఆడంబరాలన్నవి అలా ఉంటాయి. వాటికి మనం తెలియకుండానే ఒకటే కదా! ఈ రోజే కదా! ఇదే ఇంతే కదా! అని అనుకుంటావు గానీ తెలియకుండానే దానికి మనం వశీ అయిపోతూ ఉంటాము. అది ఎప్పుడు అంతమవుతుందంటే నేను అంతమైపోతాను గానీ ఆ కోరికన్నది అంతం కాదు. అందుకని చాలా జాగ్రత్తగా మనం చేసేవి, చూసేది, వినేది ఎటువంటి వాటి మీద నా మనస్సు ప్రేరణ కల్పిస్తూ ఉందో అన్నీ నిగ్రహించుకునే ప్రయత్నం చేయాలి. ప్రయత్నమే మనం చేసేది. ప్రయత్నం చేసినంత మాత్రాన రేపొద్దునకి మనం సిద్ధపురుషులమే అయిపోం. కాకపోతే ఆ మార్గాన్ని వైదొలగకుండా పట్టుకుంటూ ఉన్న కారణంగా మార్పన్నది వస్తుంది. ఇది అందుకే ఇటువంటివన్నీ ఆశించి చేసేది రాజస తపస్సు అని చెప్పబడుతుంది అని. దీంతో భగవద్గీత 17 చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 18 శ్లోక సంపూర్ణం.